కాల్ చేస్తారు. ఎండింగ్ చాలా బాగా చూపించారు. ఎండింగ్లో చాలా బాగున్నాయి ట్విస్ట్. ఒక సాంగ్ లేకుండా ఒక ఫైట్ కూడా లేకుండా సినిమాని ఎంతలా చూపించారు. చాలా గ్రేట్ థింగ్ అనమాట. చాలా బాగుంది. వచ్చి వాచ్ చేయొచ్చు. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? ఆబ్వియస్లీ శివాజీ గారు చాలా బాగా నచ్చిన. లయ గారు చాలా రోజులు వచ్చినా కూడా ఎక్కడ కూడా అంటే కొత్తగా చేస్తుంటే లేకుండా 1 of hours మూవీ అంటే అసలు శివాజీ గారు ఎలా వచ్చేసారు? వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ చాలా బాగుంది. నెక్స్ట్ భూమికతో కూడా బాగుందమ్మా. పూసని చూశారు కదా. సాంప్రదాయానికి పేరు పెట్టాలంటే మన శివాజీ అని, సాంప్రదాయంగా బతకాలంటే చెప్పాల్సింది శివాజీ అన్నయ్య. కాబట్టి సినిమాలో కూడా శివాజీ అన్న మాటతో, శివాజీ అన్న చెప్పినటువంటి ఆ మంచి మాటలకి హీరోయిన్ కూడా మారిపోయింది. అంతే. సినిమా చూసిన సేపు సాంప్రదాయం ఉంది ఈ సినిమా. అందుకని ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని పెట్టేశారనమాట. సరే, మొత్తాన్ని సినిమా అయితే అదిరిపోయింది. లాస్ట్లో ఒకే ఒక పాట ఉంది, కానీ మధ్యలో ఒక్కొక్క పాట పెట్టుంటే బాగుండు. కానీ అది ఒకటే కొద్దిగా మాకు ఎందుకంటే శివాజీ గారిది, లయ గారిది పాత రోజులన్నీ మాకు గుర్తొచ్చి, అందుకని కాస్త ఒకసారి ఎమోషన్ అయ్యి మధ్యాహ్నం సినిమా చూసిన సేపు నిజంగా ఎంటర్టైన్మెంట్ కామెడీ అదిరిపోయింది. ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమాని ఎంచుకోవాలి, ఆ ప్రొడ్యూసర్ ఎలా చూసుకోవాలని చెప్పేసి ఒక టైప్లో చూసుకుంటారు కదా. ఇది ఆయన రెండు వైపులా ఒక యాక్షన్ పరంగాను, ఆ తర్వాత ఇట్లా ప్రొడ్యూసర్ గాను ఒక హిట్ కొట్టేశారని చెప్పేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నాకు లయ గారు చాలా హైలైట్ అంటే హైలైట్. లయ గారి క్యారెక్టర్ నిజంగా చాలా పిచ్చ కామెడీ బ్రో. నిజంగా ఆ అబ్బాయి క్యారెక్టర్ రోషన్ అయితే ఏం లేదు బ్రో, నిజంగా తింగరుడు బ్రో. తింగరుడు అంటే తింగరుడు. నిజంగా రోషన్ బ్రో అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నిజంగా రోషన్ బ్రో అయితే చాలా మంచి క్యారెక్టర్ అయితే చేయగలుగుతాడు. నా ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో కొంచెం ఎట్లా అంటే సస్పెన్స్గా అనిపించింది. సో ఒక మంచి క్రైమ్ అండ్ కామెడీ. సో దీన్ని వర్త్ వాచ్ బ్రో. ఒక ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వచ్చి చూడాల్సిన సినిమా బ్రో. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి బ్రో. చాలా వరకు థ్రిల్ అయితే ఉంది బ్రో. అంటే మనం హై ఎక్స్పెక్టేషన్లో థ్రిల్లింగ్ అయితే పెట్టుకోవద్దు. అండ్ మనకేంటంటే ఒక ఫ్యామిలీతో వచ్చి ఎలా అయితే థ్రిల్ అవ్వచ్చో ఖచ్చితంగా ఈ థ్రిల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది బ్రో. సాంగ్ ఎట్లుంది? పాయా పాయా అరే పాయా పాయా బాగుంది బ్రో. లాస్ట్లో బాగుంది, సాంగ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ అన్ని కలగలిపింది అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వైఫ్ ఎన్ని కొడుకు టార్చరు హస్బెండ్ ఎంత పడతాడనేది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆలిగారి కామెడీ అయితే వస్తుంది అనమాట. ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం ఫన్ చేసి వెళ్ళిపోయిండు. అండ్ ఇమాన్యుల్ కూడా బాగా కామెడీ చేసి బాగుంది. ఇమాన్యుల్ క్యారెక్టర్ అయితే బాగుంది. ఎక్కడ చూసినా అరే బట్టల్ అని అంటుంటాడు. అండ్ అది మస్తు కామెడీ ఉంది అతన్ని. శివాజీ లయ కాంబినేషన్ చాలా బాగుంది. లాంగ్ టైం చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట. అంటే నాకు వాళ్ళిద్దరి టైమింగ్, కామెడీ టైమింగ్, క్రైమ్ పార్ట్నర్స్ అనమాట. సో ఇంకా బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ కోసం ఏం చేస్తారు ఏంటి అనేది మ్యాటర్. లాస్ట్లో సస్పెన్స్ వేరే లెవెల్ అనమాట. దీనికి సంబంధమే లేదనమాట. సంబంధం లేని దాని గురించి ఇవన్నీ థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. థియేటర్కి వచ్చి చూడండి. మామూలు శుద్ధ పూసిని కాదు రోషన్. సినిమా చాలా శివాజీ ఆ టైటిల్ పెద్దగా ఉన్నదంటే పలకనికే వస్తలేదు. ఎందుకంటే తప్పని పెద్దగా ఉన్నది టైటిల్. పెద్దగా ఉన్నది ఎందుకు పలకడం. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. శివాజీ గారు, లయ గారు యాక్టింగ్ సూపర్. అసలు శివాజీ గారు అయితే ప్రతి సీను చాలా అంటే చాలా, అసలు ప్రతి ఫ్రేమ్ టెన్షన్ వస్తుంది. నెక్స్ట్ అని. రోహన్ అయితే మస్తు చేసినారు. రోహన్ లాస్ట్ పల్లెగనేసాను. పాయా పాయా సాంగ్ హైలైట్. ప్రతి సీన్ హైలైట్. పల్లెగనేసాను పాయా సూపర్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా అందరూ ఫ్యామిలీ అంతా తప్పకుండా సినిమా చాలా బాగుంది. శివాజీ లయ కాంబినేషన్ శివాజీ గారి యాక్టింగ్ సూపర్ అంటారు సినిమాలో. ఎందుకంటే ప్రతి సీన్ టెన్షన్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు. అసలు హ్యాష్ ట్యాగ్ అని చేసి అది ఫుల్ కామెడీ శివాజీ అన్న. ఇప్పుడు ఇది సీరియస్ అన్నట్టు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ సీన్ అన్న ఆడియన్స్కు క్యూరియాసిటీ అన్నట్టు. అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. శివాజీ గారు యాక్టింగ్ అయితే సూపర్. లయ గారు అయితే హైలైట్ యాక్టింగ్. ప్రతి ఒక్కరు యాక్టింగ్